ఓం నమ శివాయ. శ్రీమాతే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి డిసెంబర్ 4 ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే మధ్యాహ్నం 1:25 తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి, అలాగే హఠాత్ పరిణామాల గురించి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది, ప్రయాణ విషయంలో ఎలాంటి తగు జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి రంగు కలిసి వస్తుంది, ఎటువంటి సంఖ్య మీకు అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొంతమంది ఈ రాశి వారికి వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఈ రాశి వారు దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ రాశి వారికి రేపటి రోజున ఎంత అదృష్టకరంగా రోజుగా ఉండబోతుందంటే అసలు మీరు నమ్మలేరండి. కొన్ని హఠాత్ పరిణామాలు మీ జీవితంలో కూడా చోటు చేసుకోబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 1:25 తర్వాత 1:25 తర్వాత మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు, పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా గంభీరంగా కనిపిస్తారు. లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనస్కులు అని చెప్పుకోవచ్చు. ఇట్లే కరిగిపోతారు, బాధపడిపోతారు. ఎవరైనా సరే బాధపడుతున్నారంటే మీరు కూడా కరిగిపోతారు. ఎవరికైనా సహాయం చేయాలంటే ఎంబడే కూడా చేస్తారనమాట. వారి దగ్గర ఉన్నదంతా కూడా వీరి యొక్క సొంతంగా వీరికి అని వీరు కష్టపడినటువంటి సొమ్ము, అలాగే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే కుటుంబ పరంగా, తాత ముత్తాతల పరంగా వచ్చేటువంటి ఆస్తులు కూడా పెద్దగా వీరికైతే ఉండవండి. స్వతహా వీరు కష్టపడి సంపాదించిన దాంతోనే ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తారు. అందరూ సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. కుటుంబాన్ని కానీ, స్నేహితుని కానీ వీరి వంతు సహాయాన్ని వీరు తప్పకుండా అందిస్తారనమాట. అంటే వీరి గొప్ప మనస్కులను కూడా, అలాగే మంచి టాలెంట్ ఉన్నటువంటి వారిని అన్ని విషయాలన్నీ కూడా నెంబర్ 1గా ఉంటారు. ఏదైనా సహాయం కోరి వచ్చినటువంటి వారికి సహాయం చేయడంలోనూ, ఎవరైనా సరే ఏదైనా సలహా ఇవ్వడంలోనూ, అలాగే ఏదైనా కానీ విజయానికి దారి తీసేటువంటి పనిలో కానీ వీరు నైపుణ్యంలాగా, అలాగే వీరి ఆలోచన శైలి డిఫరెంట్గా ఉంటుందండి. అలాగే ఈ విధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎక్కడున్నా సరే ఏంటంటే ఒక స్పెషల్గా వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ను క్రియేట్ చేసుకుంటారు. అలాగే అంతేకాకుండా వీరిని చూసి 10 మంది నేర్చుకునే విధానంగా వీరి నడవడిక కూడా ఉంటుందండి. అసలు ఆ విధానంగా అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి మంచి రూపలావణ్యాన్ని వీరు కలిగి ఉంటారు. అసలు వీరి మాట తీరు కూడా అలాగే ఉంటుందన్నమాట. దూరమైనటువంటి బంధాలు సైతం మరల తిరిగి అర్థం చేసుకొని వారితో తిరిగి బంధాన్ని కంటిన్యూ చేస్తారు రేపటి రోజున. అలాగే ఇంట్లో చాలా రోజుల నుంచి క్రితం అంటే వీరు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి కూడా హఠాత్తుగా వీరితో మాట్లాడడం, అలాగే మీ వ్యక్తి ద్వారా నిజం అనేది, రహస్యం అనేది మీకు తెలుసుకోవడం అనేది జరుగుతాయి. మీరు ఇప్పటి వరకు విన్నటువంటి ఒక రహస్యం కావచ్చు, విన్నటువంటి ఒక వార్త కావచ్చు, దాని ద్వారా మీరు తెలుసుకుంటారనమాట. ఇదొక హఠాత్ పరిణామం అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా విన్న తర్వాత కూడా మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారితో మీరు మరలా తిరిగి మాట్లాడదామని చెప్పి చాలా అనుకున్న సిచ్యువేషన్స్ కూడా మీకు మాట్లాడడం అనేది, వారితో మీరు చాలా రోజులుగా పంచుకున్నటువంటి విషయాలు వారితో పంచుకోవడం, అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయండి. ఇక వీరికి చేసేటువంటి వీరి పనికి చేసే కూడా కొంతమంది శత్రువులు అయితే ఎక్కువగా పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. వీరు చేసేటువంటి పని దగ్గర ఏదైతే అంటే నిక్కచ్చిగా ఉన్నట్టుగా మాట్లాడడం అనేది ఈ కాలం తప్పవుతుంది. అలాగే మీరు మాట్లాడిన తీరు ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవడం, వారి దగ్గర ద్వారా కొంత మీరు నిరాశకు లోనవ్వడం, వీరి యొక్క కోపం వారిని ఎక్కువగా శత్రుభావాన్ని కలిగించేలాగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. కొంతమంది ఈరోజు మీ నుంచి దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచి ఎన్నో కష్టాలను, అలాగే ఎన్నో రకాల సమస్యలను అయితే ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే కూడా ఈ రోజున సమస్యలన్నిటికీ కూడా శుభం పడబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే తెరపడేటువంటి అవకాశం కూడా ఈరోజు సమస్యల కష్టాలకు దైవానుగ్రహం వల్ల కలగబోతుంది. మరి ఈ రోజున అనుకూలమైన దైవం పరమేశ్వరుడు అండి. పరమేశ్వర అనుగ్రహం వలన మీకు ఏదైనటువంటి కష్టాలు, సమస్యలు ఈ రోజు తప్పకుండా వాటి నుంచి మీరైతే దాటగలుగుతారనమాట. ఏ పని చేసినా ఈ రోజు అయితే తప్పకుండా శివనామ స్మరణ మీరు మనసులో తప్పకుండా మీరు జపించుకోవడం వలన ఏ పని చేసినా కూడా నష్టాలను కూడా మీరు ఎక్కువగా పొందలేరనమాట. డబ్బును కూడా మీరు ఎక్కువగా వృధా కాకుండా ఉంటుంది. మీకు కుటుంబ పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్నమాట. దానికోసం మీరు ఎన్నో రకాలైన కష్టపడుతూనే ఉంటారు. అయినా కానీ ఈ రాశివారు ప్రతి ఒక్క విషయంలో కూడా మనసు తీసుకుంటారండి. అంటే చాలా డీప్గా ఆలోచిస్తారు అనమాట. ఏదైనా కానీ అంత పట్టించుకోవడం కూడా మంచిది కాదు. ఇంకా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీ మనశ్శాంతి అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది. అనుకున్నది జీవితంలో అనేది ఈరోజు ఉండడం చూస్తారు.
విద్యార్థులు మీ కళ నెరవేరేటువంటి గొప్ప రోజుగా మన స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తాయి. ఎలాంటి ఇబ్బందులన్నిటివి ఇక్కడ మిమ్మల్ని బాధపెట్టే ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం, జీవితాలు పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు ధైర్యం ఎక్కువగా ఉంటాయండి. ఏ పని చేసినా చాలా తెలివితో నైపుణ్యంతో చేస్తారనమాట. ఏదైనా సమస్య అయితే ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే జీవితంలో ఏదో సాధించాలనే తపన అవి పెట్టుకుంటారనమాట. దానికోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. భవిష్యత్తు గురించి మీరు ఆలోచించేటువంటి ఒక గొప్ప ప్రణాళిక విజయం పదంలో మీకు తీసుకెళ్తుందనమాట. అలాగే ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తారు. కాకపోతే ఈరోజు కొంచెం మీకు చేసేటువంటి పనుల్లో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం. పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల మరిన్ని ఎక్కువగా విషయాలు అయితే మీకు లభిస్తాయి. మీకు ఈ రోజున చాలా అంటే చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రారంభించినటువంటి పనుల్లో కొంచెం ఆటంకాలు అయితే లేనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అందులో విజయం సాధిస్తారు. అలాగే భవిష్యత్తు ప్రణాళిక కూడా మీలో ముందంజలో ఉంటారని, కొన్ని సమయంలో మీరు ఎక్కువగా స్థిర బుద్ధితో వ్యవహరించడం వల్ల మీకు వచ్చేటువంటి వాటితో పాటుగా పడుతుంటాయి. కొంతమంది వ్యక్తుల యొక్క మాటల సలహాను వారి యొక్క సలహాలు పాటించడం మంచిది కాదనమాట. ఎందుకంటే వారి యొక్క జ్ఞానం అనేది తగ్గిపోతుంది. ఈ యొక్క జ్ఞానం అనేది ఎవరిని నమ్మాలి, ఎవరిని పాటించాక ఒకటి తప్పటడుగులు వేస్తుంటారు కదా. కొంచెం జాగ్రత్తగా అనేది ఆర్థిక పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా మీకు ఉండబోతుంది అనమాట. అంటే ఏదైనా సరే మిమ్మల్ని అసత్యంగా ప్రచారం చేయడమో లేదా చేసినటువంటి తప్పులు చేస్తారండి. కొంతమంది మీరు చెడ్డవారు అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఇతరులకు చెప్తూ ఉంటారనమాట. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. వ్యాపార బంధంలో అడ్డంకులన్నీ కూడా ఏమైనా ఉంటే తొలగిపోయి అవన్నీ కూడా మీకు సమిష్టిగా తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇతరుల విషయాలు ఎప్పటికీ కూడా కలుగు చేసుకోవద్దు. మౌనం, సంయమనం పాటించడం చాలా శ్రేయస్కరం. అనుభవానికి జ్ఞానానికి మరింత ఎక్కువ ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున పరమేశ్వర ఆరాధనతో పాటు నవగ్రహ స్తోత్ర జ్ఞానం కూడా బాగా ఉపయోగపడుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే దైవఫలం అనేది ఎక్కువగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానించడం వల్ల మీకు అన్ని విధాలుగా జరిగిపోతుంది. పెద్దల ఆశీర్వాదం అలాగే సమస్యగా అనిపించినప్పటికీ కూడా ఆ అంశాన్ని ఏదైతే కూడా నిర్లక్ష్యం చేయకండి. అలా ఆరోగ్యం కావచ్చు, లేదంటే ఇంకేదైనా కానీ బాధలు ఇచ్చేటువంటి అవకాశం, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా సంబంధించినటువంటి ఏదైనా కానీ చూసుకోండి. బంధువులతో వ్యవహారాలు ముట్టనట్టుగా ఈరోజు ఉండాలి. ఈరోజు ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటే సమయానికి పనులు ప్రారంభిస్తే ఈరోజు ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారనమాట. ఏదైనా కానీ తొందరపడి తీసుకోవద్దని మేలు చేయడమన్నమాట. ఉద్యోగ ప్రమోషన్ గుర్తింపు లభించే అవకాశం స్వయం కృషి ద్వారా ఈరోజు చాలా సఫలీకృతమవుతారు. కాబట్టి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరితే లాభ సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని వినియోగం చేసుకుంటే మరింత అభివృద్ధి పెరుగుతుంది. స్థిరాస్తులు మరింత ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం బాగా అద్భుతంగా ఉంటుంది. వారం చివరిలో అయితే ఒక ముఖ్యమైనటువంటి పని అయితే మీకు పూర్తవబోతుంది. శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని విజయాలను మీరు సాధించగలుగుతారు. ఈరోజు వచ్చేటువంటి కోపం కోసం తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. మీరు ప్రారంభించేటువంటి పనిలో ఎవరి సహాయం లేదని చెప్పిన సారసవం తోటి వారి నుంచి మీరు ఏదైనా కానీ సహకారాలు కోరుకుంటున్నారు. ఈ రోజున మీకు తప్పకుండా అందుతాయండి. మీ యొక్క బుద్ధి బలంతో మీ యొక్క సమస్యను పరిష్కరించుకుని అందరి మన్నలను కూడా ఈరోజు పొందుతారు. శత్రువులు కూడా మా నుండి పారడవుతారు. కాబట్టి ఈ విషయాన్ని తగిన జాగ్రత్తలు పోతుంది. మధ్యాహ్నం 1:25 తర్వాత జీవితాలు అద్భుతమైనటువంటి శుభవార్తలు తప్పకుండా వినబోతున్నారు. మీకు నచ్చేటువంటి శుభవార్తలు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నటువంటి వార్త తప్పకుండా వినబోతున్నారండి. మీకు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరం. అలాగే 2 మరియు 3, 9 ఈ సంఖ్యలు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. అలాగే బ్రౌన్ కలర్, వైట్ కలర్, బ్రౌన్ కలర్ మీకు రేపటి రోజున చాలా మంచిగా సెట్ అయ్యేటువంటి రంగులు అనమాట. అంటే అదృష్ట రంగులు అనమాట. రేపటి రోజున మీకు ఈ రంగులు కలిసి వస్తాయి. రేపటి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. చాలా శుభప్రదం అండి. దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వచనాలను తప్పకుండా పొందుతారు. రేపటి రోజున పాజిటివ్గా ఉండండి. చాలా హ్యాపీగా ఉంటారు. చూసారు కదండి ఈ రాశివారు. అలాగే మీకు శత్రువులపైన ఫలితాన్ని చూపించబోతుంది. శక్తివంతమైనటువంటి కింగ్ మేకర్గా ఉండేటువంటి దశగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే దీని వలన ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయంటే పాత బకాయిలు చెల్లించబడతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఎమ్మటే లాభదాయకంగా వస్తుంటాయి. మీకు వ్యాపారంలోని ఆర్థిక స్థితి కూడా మీకు సిద్ధమవుతుందని చెప్పుకోవాలి. ఈ సమయం
ఆర్థిక నిర్ణయాల కోసం అత్యుత్తమమైనటువంటి ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా నేను ప్రేమలో చెప్పే మాటలకు ప్రత్యేక బలం అయితే ఉంటుంది. మరి పరిచయాలు కూడా మీరు పొందబోతున్నారు. వివాహం కోసం కుటుంబం శాంతి, అలాగే మీకు పూర్తిగా కూడా అవకాశాలు పెరుగుతాయి. పాత అనుమానాలు అపార్థాలు కూడా తొలగిపోయే సమయం అని చెప్పుకోవాలి. మరి ఆరోగ్యపరంగా కూడా శక్తి స్థాయికి చూస్తే శక్తి స్థాయి పెరుగుతుంది. అలాగే మానసికంగా కూడా స్పష్టత, ఫోకస్ పెరుగుతుంది. జ్ఞానం, వ్యాయామం ద్వారా శాంతి, ఆరోగ్యం, అలాగే సాయంత్రం తర్వాత చిన్న జాగ్రత్తలు కూడా అవసరం. మరి శుభకార్యాల పరంగా చూసుకుంటే ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, ఇంటర్వ్యూలు, మీటింగ్లు, డీల్స్ మొదలుపెట్టడం, పాజిటివ్ ఆలోచనలతో మీ పని చేయడం జరుగుతుంది. మరి విశ్వం మీకు సందేశం ఏమిటంటే, మీకు సమయం వచ్చేసింది, మీ తలరాత ఇప్పుడు ఒక్కసారిగా మారిపోతుంది అని ఈ ప్రత్యేక సమయాన్ని ఉపయోగించి మీరు మీ జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని సాధించేందుకు ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా ఈ రాశి వారికి డిసెంబర్ 4 మధ్యాహ్నం 1:20 తర్వాత ప్రత్యేకమైన ఫలితాల్లో మీరు మీ మార్పులను ఎలా అనుభవించారు, అలాగే మీ కామెంట్స్లో చెప్పండి. మరి ముఖ్యంగా రేపటి ఫలితాలు చూసుకోవడం కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే మీ శక్తివంతంగా మారిపోండి, ఎందుకంటే ఇప్పుడు మీ తలరాత ఒక్కసారిగా మారిపోతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఖచ్చితంగా కూడా వినియోగించుకుంటారని, ఖచ్చితంగా ఉపయోగించుకుని మంచి స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో ఇంతవరకు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.